హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ మీ. ఫస్ట్ వన్, నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. సరైన సమాధానం సాధారణాంశం నుండి ప్రత్యేకాంశమునకు. సెకండ్ వన్, వ్యూహరచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది ఎవరి యొక్క నిర్వచనం? పార్కర్. సరైన సమాధానం పార్కర్. థర్డ్ వన్, ఆగమన పద్ధతి యొక్క ఒక లక్షణము. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు. ఫోర్త్ వన్, కాల నిర్ణయం పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ను పూర్తి చేయవచ్చు. ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది. ఉపన్యాస పద్ధతి. ఫిఫ్త్ వన్, ప్రకల్పన పద్ధతిలో మొట్టమొదటి సోపానం పరిస్థితిని కల్పించడం, సన్నివేశం ఏర్పరచడం. సిక్స్త్ వన్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామికీకరణ తప్పనిసరి. ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమమైన పద్ధతి వాద సంవాద పద్ధతి. సెవెంత్ వన్, సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక లక్షణము. సరైన సమాధానం తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి. ఎయిత్ వన్, చారిత్రాత్మక పద్ధతిలో కాంతి సిద్ధాంతాలు బోధించుటకు ఉపయోగించవలసిన ఉపగమం. సరైన సమాధానం పరిణామ ఉపగమం. నైన్త్ వన్, అన్వేషణ పద్ధతిలో గల ఒక పరిమితి. సరైన సమాధానం ఎక్కువ సమయం తీసుకుంటుంది. టెన్త్, వ్యావహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్పుకోవడం అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. సరైన సమాధానం ప్రకల్పన పద్ధతి. 12, సంశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం. దత్తాంశం నుండి సారాంశానికి. లాస్ట్ వన్, నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు బెల్లార్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్. బాగా ప్రాక్టీస్ అవ్వండి. డైలీ క్వశ్చన్ పేపర్స్ పెడుతూ ఉన్నాను. బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపో.